ప్రపంచమంతా ఎదురు చూస్తుంది T20 వరల్డ్ కప్ కోసము. అహ్మదాబాద్‌లో జరిగేటువంటి ఇవాళ న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగేటువంటి పోరు పైన మొత్తం ఉత్కంఠత ఎదురు చూస్తున్నారు. మరికొన్ని గంటల్లో ప్రారంభమవుతున్నటువంటి క్రికెట్ మ్యాచ్ చూసేందుకు క్రికెట్ అభిమానులంతా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? భారత్ బలాలు బలహీనతలేంది? న్యూజిలాండ్‌కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడిన కొంతమంది క్రికెట్ అభిమానులు. సార్ చెప్పండి, ఇవాళ జరగబోయేటువంటి T20 క్రికెట్ ఎలా ఉండబోతుంది? సార్ మొత్తానికైతే టగఫుర్ ఉంది సార్ ఈ రెండు టీములకి. ఇంకోటి ఏమంటే స్పిన్ విభాగం న్యూజిలాండ్ టీం చాలా బాగా ఆడుతుంది కాబట్టి మనం బ్యాటింగ్ మీదే నమ్ముకోవాలి ఎక్కువ శాతం. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ వస్తే 240 ప్లస్ చేస్తే తప్ప మనం గెలిచే ఛాన్సెస్ తక్కువ. న్యూజిలాండ్ కూడా మన ఇండియా స్పిన్ చాలా బాగా ఎదుర్కొంటుంది కాబట్టి మనం కనీసం 240 ప్లస్ ఉంటే తప్ప మనం గెలవలేం. ఒకవేళ చేంజింగ్ వస్తే వాళ్ళని 200 లోపలే మనం డిఫెండ్ చేసి మనం గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్. అంటే ఇప్పటివరకు మనం చూసినటువంటి మ్యాచ్‌ల్లో మనం చాలా చూసాం. మనకున్నటువంటి క్రికెటర్స్‌లో ఉన్నటువంటి బలం గాని, బలహీనత గాని, లేకపోతే గెలుస్తామనేటువంటి మూమెంట్‌లో ఓడిపోయిన సిట్యుయేషన్స్ కూడా మ్యాచెస్ వస్తాయి. దీన్ని ఎట్లా చూడాలంటారు? అంటే మొత్తానికి మనం మన టీం చాలా బలంగా ఉంది సార్. బ్యాటింగ్ పరంగా గానీ, బౌలింగ్ పరంగా. మనం ఏ బౌలింగ్ కూడా మన స్పిన్‌కి మన బ్యాటింగ్ ఎవరు తడబడడు. ఫాస్ట్ కూడా తడబడరు. కానీ చాలా బాగా ఆడుతుంది టీం. మొత్తానికి ఇప్పుడు అభిషేక్ శర్మ ఫామ్‌లోకొస్తే ఇంగా సంజు శాంసన్ ఎలాగా చాలా బాగా ఆడుతున్నాడు. అదేవిధంగా ఇషాన్ కిషన్ కూడా 2, 3 మ్యాచ్‌లు సరిగ్గా ఫామ్‌లో లేడు. అతను కూడా ఫామ్‌లోకి వచ్చాడంటే మన మొత్తానికి సూర్యసేనకి ఎదురుండదని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. అంటే ఈ టీమ్‌లో ఉన్నటువంటి లోటేంటి? అంటే ఎవరైనా మనకున్నటువంటి టీమ్ మెంబర్స్‌లో ఎవరైనా తగ్గారంటారా? ఇది చెప్పడం చాలా కష్టం సార్. అందరూ కట్టినారు సార్. టీం 11 మంది కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నారు ఇండియాలో. ఎవ్వరు కూడా తీసేయడానికి లేరు. అందరూ వాళ్ళ టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్క ప్లేయర్ ఆడుతా ఉన్నారు. ఎవరు కూడా తక్కువ అంచనా వేయట్లేదు. బౌలింగ్ విషయంలో కూడా, బ్యాటింగ్ విషయంలో కూడా ఎవరిని తీయలేం. టీం అయితే సమతుల్యంగా ఉంది సార్. న్యూజిలాండ్ ఎదుర్కోవాలంటే టీం సూపర్ సార్. లాస్ట్ టైం సెమీఫైనల్ ఏ టీం ఏదైతే ఆడిందో అదే టీంని ఆడిపించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్. సార్ మీరు చెప్పండి. అహ్మదాబాద్ సంబంధించినటువంటి స్టేడియం మన వాళ్ళకి అనుకూలంగా ఉంటుందనుకుంటున్నారా? తప్పకుండా అనుకూలంగా ఉంటుందండి. నరేంద్ర మోడీ స్టేడియం కాబట్టి మోస్ట్లీ అనుకూలంగానే ఉంటుంది. సో ఈరోజు ఫుల్ క్రౌడ్ ఉండొచ్చు, ఫుల్ బ్యాంగ్ ఉండొచ్చు గ్రౌండ్ మొత్తం. అంటే మన టీంకి ఉన్నటువంటి బలాలు బలహీనతలు ఏంటి? అసలు ఎవరు బాగా ఆడితే ఈ సక్సెస్ తీరానికి వెళ్ళొచ్చు? సార్ ప్రతి మ్యాచ్కి ఒక ఇద్దరు హీరోస్ ఉంటారు. అట్ ద సేమ్ టైం పవర్ ప్లేలో ఎవరు బాగా ఆడతారో వాళ్ళే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్. అండ్ ప్రెజర్ ఎవరు హ్యాండిల్ చేసి ఆ టైంలో ఏ షాట్ ఆడాలి, ఏ బాల్ వేయాలని ఎవరు మంచిగా ఆలోచిస్తారో ఆ టీం గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సార్. అంటే టాస్ ఎవరు గెలిస్తే ఎవరు ముందు అంటే బ్యాటింగ్ తీసుకుంటే బాగా హోప్స్ ఉంటాయి? టాస్ మన చేతిలో ఉండదు కాబట్టి టాస్ ఎటు సైడ్ వచ్చినా ఓకే సార్ మనకి. బట్ ఇండియా చేజింగ్ ఉంటే బాగుండొచ్చు. ఇండియా చేజింగ్ ఎందుకంటే పిచ్ వన్స్ స్టార్ట్ అయినాక నైట్ టైం కాబట్టి అది ఫ్లాట్ అయిపోతుంది. డ్యూ ఉంటుంది కాబట్టి బాల్ ఎక్కువ టర్న్ ఉండదు. అట్ ద సేమ్ ఇట్లా కరెక్ట్ బ్యాట్ మీద వస్తుంది కాబట్టి అప్పుడు సిక్సెస్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మనం ఇప్పటిదాకా ఆడినటువంటి మ్యాచెస్లో మోర్ దెన్ 250 దాకా కొట్టే ఛాన్స్ ఉంది. ఈరోజు ఇండియా ఎలా ఎన్ని రన్స్ కొట్టబోతుందని హోప్స్ ఉంది? సార్ ఈరోజు 200+ అయితే కన్ఫర్మ్ కొట్టాలి సార్. ఈరోజు 200+ కొడితే వాళ్ళని కంటెంట్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది బౌలింగ్. మన బౌలింగ్ బాగుంది కాబట్టి అలా 200 రన్స్ ప్లస్ ఉంటే మంచి ఫైట్ ఉంటుంది మ్యాచ్. ఎందుకంటే వాళ్ళు కూడా మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. సో కన్ఫర్మ్ 200 రన్స్ ఉండాలి. న్యూజిలాండ్ అడ్వాంటేజెస్ ఏంటి అసలు? అడ్వాంటేజ్ వాళ్ళ బ్యాటింగ్ సార్. వాళ్ళ బ్యాటింగ్ అండ్ స్పిన్. శాండనర్ ఉన్నాడు, బౌలింగ్ చాలా చాలా బాగుంది. ఆపేస్తున్నారు సార్ వాళ్ళు. అంటే వాళ్ళ బ్యాటింగ్ ఎదుర్కోవడానికి మన వాళ్ళు బౌలింగ్ వేయాలంటే ఎలాంటి అంటే స్పిన్ చేస్తేనా లేకపోతే? యాక్చువల్గా వీడియో అనాలిసిస్ ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది. ఎవరెవరు ఎట్లా ఆడుతున్నారని మొత్తం ఆల్మోస్ట్ చూసుకుంటారు. సో ఈ ఈ మ్యాచ్ విన్నర్ వచ్చేసి బుమ్రా కావచ్చు ఆల్మోస్ట్ ఆల్. బుమ్రా ఎందుకంటే మనం చూసాం సెమీఫైనల్స్ ఎట్లాంటివి యార్కట్స్ వేసాడో. ఇంకా లాస్ట్ టైం అక్షర్ పటేల్ కూడా మంచి బౌలింగ్ వేసాడు, ఏమంటే పడలేదు. అండ్ మనకి చక్రవర్తి కూడా ఉన్నాడు కాబట్టి మిస్టర్ స్పిన్నర్, హీ విల్ బి ద మ్యాచ్ విన్నర్. బూమ్రా మీద ఉన్నటువంటి హోప్స్ బూమ్రాంగ్ అయితే ఎలా రిజల్ట్ ఉంటుంది సార్? బుమ్రా 4 overs 24 balls. 24 balls అంటే 24 balls వికెట్ తీసే అవకాశం బుమ్రాకి ఒకటే ఉంటుంది, ఏ బౌలర్కి ఉండదు. ఇంకా 24 balls 24 runs అట్లే ఉంటుంది బుమ్రా బౌలింగ్ వేస్తే. అంత బుమ్రాకి ఎవరు రిస్క్ తీసుకోరు, ప్రపంచంలో ఏ బ్యాట్స్మెన్ రిస్క్ తీసుకోడు. బుమ్రా 24 balls మ్యాచ్ విన్నింగ్ డిసైడ్ చేస్తుంది ఈరోజు. ఎలా ఉంటుంది క్రికెట్ ఈరోజు? చూసావా T20? చూసాను. ఈరోజు ఒక మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉండాలని కోరుకుంటున్నాం. ఇండియాని గెలిచాలని కోరుకుంటున్నాం. ఇండియా నా ఫేవరెట్ టీమ్. ఇండియా ఈరోజు గెలిచాలని కోరుకుంటున్నాం. లాస్ట్ మ్యాచ్ చూసినాము మేము. బుమ్రా 18th ఓవర్ వేసి మ్యాచ్ టర్న్ చేసేసాడు. అలాగే సంజు శాంసన్ మంచి ఇన్నింగ్స్ ఆడి మమ్మల్ని ఇండియాని ఫైనల్లోకి తీసుకొచ్చాడు. అదే విధంగా ఫైనల్లో కూడా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ బాగా ఆడి ఇండియాని గెలిపించేలా చేయాలని కోరుకుంటున్నాం. నీ ఫేవరెట్ క్రికెటర్? విరాట్ కోహ్లీ.
ఆయన ఫస్ట్ ఇండియాకి ఆల్ ది బెస్ట్ అన్న. ఏదో ఖచ్చితంగా ఇండియా కప్ గెలుస్తుంది. కానీ న్యూజిలాండ్ టీం ఈరోజు మామూలుగా స్పిన్ వీక్ ఉన్నారు. వాళ్ళు స్పిన్తోనే కొట్టాలి బెస్ట్. ఫాస్ట్ బౌలింగ్ ఎంత చేసినా ఆడతారు. వాళ్ళు స్పిన్లోనే ఆ ఉచ్చులోనే బిగించి టార్గెట్ చేస్తే బాగుంటుంది. కానీ మనది చేంజ్ అయితే బాగుంటుంది సార్. చేంజింగ్ అయితే బాగుంటుంది. ఇండియా గెలుస్తుంది. ఆల్ ది బెస్ట్ ఇండియా. ఏమనుకుంటున్నారు? ఇండియానే విన్ అవుతుంది. ఇండియానే బెస్ట్ టీం. అందరూ కోరుకుంటున్నారు ఇండియా విన్ కావాలని. అయితే ఇవాళ జరిగేటువంటి మ్యాచ్ డిసైడ్ చేసేది బూమ్రా యొక్క ఆ టాలెంట్ ఈరోజు ప్రదర్శిస్తే తప్ప సక్సెస్ తీరానికి వెళ్ళేటువంటి అవకాశాలు కనిపించడం లేదు. సో బూమ్రా మీదే హోప్ ఉంది. వరల్డ్ కప్ కొడతామనేటువంటి ధీమా ఆ ఇండియన్స్ అందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీడియో చంద్రశేఖర్తో హుసేన్ RTV, కర్నూలు. ఆల్ ద బెస్ట్ ఇండియా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.